అందరికీ ముందుగా నమస్తేనా. అందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా చివరి వరకు ఈ వీడియో చూడండి తప్పకుండా. ఎందుకంటే నేను కూడా ఒక రైతునే కాబట్టి మిమ్మల్ని ఇంతలా అడుగుతున్నాను అనమాట. ఈరోజు మా నాన్న అయితే 12 క్వింటాల పత్తినైతే కమిటీకి మార్కెట్ యార్డ్కి తీసుకెళ్ళాడు. మార్కెట్ యార్డ్లో మా నాన్న ఒక 20,000 ఏమో అప్పుగా తీసుకొచ్చాడు. ఆ అప్పుకి మార్కెట్ యార్డ్ వాళ్ళు ₹2 వడ్డీ వేస్తారన్న. ఇది ఎక్కడైనా వేస్తారు, ఓకే. కానీ మార్కెట్ యార్డ్కి పత్తి వేసుకెళ్ళిన తర్వాత మనకు లెక్క ఎంత వస్తుందో ఆ లెక్కలో వాళ్ళు పట్టుకొని ఇచ్చేస్తారు, వాళ్ళేం వదిలేయరు. అట్లనే మనం తీసుకెళ్ళిన సరికి వాళ్ళు మళ్ళా అప్పు ఉంటే మాత్రం ₹2 వడ్డీ వేస్తారు మన డబ్బులకే. ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు మోసం కాదా మరి? ఇట్లా మోసాలు చేస్తే ఇప్పుడు ఏదో వయసు అయిపోయినాయని అనుకుందాం, ఏదో తిని పాడైపోండ్రా అని వదిలేస్తాడు. ఇప్పుడు నాలా వయసులో ఉన్నాడు ఊకనే ఉంటాడా అండి? ప్రభుత్వాలు ఇలాంటివి కనిపించవా ప్రభుత్వాలకి? ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారు ఇంతకీ? ప్రభుత్వాధికారులు ఇలాంటివి పట్టించుకోవాలి కదా. ఇలాంటివి చూసుకోకుండా ఏవేవో చేస్తున్నారు. ఏదైనా ఇన్స్టిట్యూట్ జరిగితేనే, అంటే ఏదైనా సంఘటన జరిగితేనే పట్టించుకుంటారు తప్ప, లేకుంటే అస్సలు కూడా ఏ నాయకుడు కూడా దేకను కూడా దేకడు. రైతులంటే ప్రతి ఓడికి అంత చులకనా చెప్పండి? అరే నీ అమ్మ ఏమొచ్చిందిరా వీళ్ళకి? ఇప్పుడు సరుకు తీసుకెళ్ళి అమ్ముకోవాలన్నా ప్రతీది రైతు మీదే. అంటే దళాలంగడి ఎందుకున్నట్టు? పోని సీసీఐకి వేద్దామా? స్లాట్ ఈరోజు బుక్ అవుతుందా, రేపు బుక్ అవుతుందా, మరునాడు బుక్ అవుతుందా? మేము తెచ్చిన అప్పులకి వడ్డీలే పెరుగుతున్నాయి తప్ప ఈ స్లాట్ మాత్రం బుక్ అవడం లేదు, తెలుసా? బుక్ చేద్దామని మొబైల్ తీసుకొని దాంట్లో అదే పనిగా చూస్తూ ఉన్నామనుకో, చూస్తూనే ఉంటాం, అప్పుడే స్లాట్ వచ్చింటుంది, వెళ్ళిపోతుంది. స్లాట్ మనది మాత్రం బుక్ అయ్యిండదు. లోడింగ్ ఎర్రర్ అని రావడం, లేకపోతే మొదట మనకి 4 నెంబర్లు వస్తాయి కదా మెసేజ్, ఓటీపీ, అవి రాకపోవడం, ఇక రాదు, ఇంకా లోడింగ్ ఎర్రర్ అని వస్తుంది, లేదా నెట్వర్క్ ఎర్రర్ అని రావడం, ఏదో ఒకటి వస్తుంది. నిజం ఇది, మీరు కావాలంటే చూసుకోండి. నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కదా, మళ్ళీ ఇంకో వీడియో కూడా పెడతాను. నేను బుడ్లు వేసుకెళ్ళిన మార్కెట్కి అయితే, వాళ్ళు మార్కెట్లో కొనేవాళ్ళు ఎలా కొంటారో తెలుసా మీకు? మీరు బాగా గమనించండి. నేను వీడియో కూడా తీసిన. బుడ్లు అంటే మా సైడ్ బుడ్లు అనే అంటారు, మీ సైడ్ ఏమంటారు మరి? ఇంకా వేరుశనగలు అంటారు, కొంతమందికి చెప్పాలంటే అంగట్లో దొరికే పల్లీలు అంటారు. హైదరాబాద్లో, తెలంగాణలో అయితే పల్లీలు అనే అంటారు. అవి తీసుకెళ్ళినాం మేము, అది కూడా వీడియో పెడతాను, మీరు కావాలంటే చూడండి. అంటే వ్యాపారస్తుడు వచ్చేసి కొంటాడండి. ఎలా కొంటాడో తెలుసా? కొన్ని ఇట్లా బుడ్లు తీసుకొని తూకంగా ఉన్నాయా, లేకుంటే ఇవి మొత్తం అన్ని టొల్లు ఉన్నాయా, మళ్ళీ ఒక 10 బుడ్ల దాకా ఒలిచి చూస్తాడండి. ఒలిచి చూసి పర్లేదు, బాగున్నాయి, పూర్తిగా బాగున్నాయా, మధ్యలో బాగున్నాయా, ఇవి నాసి రకం ఉన్నాయా, ఇవన్నీ బాగా చూస్తున్నాడు. అంటే ఆయన చూసి రేట్ రాసుకోవడంలో వాడి తప్పు లేదు, అది ఎవడైనా వాని. కానీ మనకు ప్రభుత్వం ఇస్తుంది సబ్సిడీ, అవే వేరుశనగలు, బుడ్లు, పల్లీలు అదే ఇస్తుంది కదా. అప్పుడు మనం అలానే చూస్తున్నామా? చూడట్లేదు కదా. మరి ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఇప్పుడు ప్రభుత్వం అమ్మితే ఈ రేటు అని, సబ్సిడీ పోతుందని ఈ రేటు అని ఫిక్స్ చేస్తుంది. అదే రైతు అమ్మినాడు అనుకో, ఏ రేటు కూడా ఫిక్స్ లేదే. ఆడు 3,000 రాసిండా, మూసుకొని వెనకది ముందు మూసుకొని వేసి రావాల్సిందే, ఏ ములాజీ కూడా లేదు. మళ్ళీ ఇంకోటి, అదే కమిటీలో ఏదో తినడానికి ఒక సంచి తీసుకుందాం, మనకు వస్తాయి, మన ఆడపిల్లలకి లేకుంటే అన్నదమ్ములకు వస్తాయని ఒక సంచి వాపస్ తీసుకొస్తున్నాం అనుకోండి, బయట గేట్ దగ్గర ఒకడు ఉంటాడు వాచ్మెన్, ఆడు ఏమంటాడు తెలుసా? ఈ సంచి నువ్వు తీసుకొచ్చినావు, దీనికి డబ్బులు కట్టేలా అంటాడు. ఆడికి కట్టరావాలి మళ్ళీ. లేదు అంటే చదువుకున్నాడు అనుకోండి, లేదు నేను ఈ సంచి అయితే వాపస్ తీసుకొచ్చినాను అని, అప్పుడు ఏ అంగడి నుంచి అయితే సరుకు వేసుకెళ్ళి అమ్మినాడో ఆ అంగడి వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి, పలానా అంగిటి నుంచి నేనే తీసుకురాలేదు, నాది నేనే రిటర్న్ వేసుకెళ్తున్నాను అని వాళ్ళు చెప్పినారనుకో, ఆయన సంచి ఆయనే రిటర్న్ వేసుకెళ్తున్నాడు, తినడానికి కావాలంట, అమ్మినాడు మిగతావని, ఓకే వదిలేస్తారు. లేదా ఆడి నిలబెట్టి జిజ్జికైనా సాధిస్తారు. ప్రభుత్వాలకు ఇలాంటివి కనిపించవా? ఒక పత్తి వేసుకెళ్ళామని చెప్తున్నాను, ఈరోజు మా నాన్న వేసుకెళ్ళాడు. అరే అమ్మ, ప్రతీది రైతు మీద ఏదైనా చూసుకోండి. ఇట్లా ఉంటాయి మళ్ళా. నిజంగా నేను ఇట్లా ఉంటాయని అనుకోలేదు. సీసీఐ తీస్తుంది పత్తి, ఎట్లా తీస్తుంది?
రైతుల దగ్గరికి వ్యాపారస్తులు వచ్చి ఊర్లోనే కొనుక్కొని నాకు స్లాట్ బుక్ కాలేదనుకో, వడ్డీలు పెరుగుతాయి, అమ్మ ఏం చేసేది లేదు, ఎవరికెవరికి అమ్మేద్దామని అమ్మేస్తాం. ఏం లేదు, వ్యాపారస్తుడు వస్తాడు, అన్న నీది స్లాట్ బుక్ అయిందా లేదా అని అడుగుతాడు ఫస్ట్. ఇంకా బుక్ కాలేదు తమ్ముడు అన్న అని చెప్పినాం అనుకో, ఓకే అన్న మాకైతే పత్తి మరి ఏ రేట్కి ఇస్తావు, నువ్వు అడుగు తమ్ముడు, నేను 8,000 అట్లా ఇద్దామనుకున్నాను, పత్తి బాగుంది. లేదన్న 7,600 7,800 ఫిక్స్ చేశాడు. ఎందుకంటే నేను కూడా తినాలి, నేను బ్రతకాలి కాదని వాడు బతిమాలతాడా. సరే అని చెప్పేసి వాడికి అమ్మేస్తాం. వాడికి అమ్మేసి మళ్ళీ సీసీకి స్లాట్ బుక్ చేసి వాడు బుక్ చేసుకున్న తర్వాత బుక్ అయిందనుకో, వాడు ఓపిక ఉంటుంది, ఓపిక ఉండి బుక్ చేసుకుని అమ్ముకుంటాడు. వాడు అమ్ముకొని వాడు లాభాలు తింటాడు. మనకు అమ్మిన తర్వాతే డబ్బులు ఇస్తాడు. మరి ఆడేం నెట్ ఇవ్వడు. ప్రభుత్వాలు అక్కడ సీసీఐకి తీసుకెళ్ళి మనం వేస్తాం. అక్కడ వేసే బదులు ప్రభుత్వాలే ఊర్లోకి వచ్చి, ఇవో నీవి ఇన్ని ఎకరాలు ఉన్నాయి కదా, నీది ఇంత పత్తి ఉంది కదా, మాకు ఇచ్చేసేయి, మేము తీసుకుంటామని చెప్పేసి తీసుకోవాలా. అరే నీ అమ్మ, అది కాకుండా ఇప్పుడు నేను చదువుకున్నాను, కొద్దిగా గొప్ప చదువుకున్నాను, నాకు స్మార్ట్ ఫోన్ ఉంది, వాడుతున్నాను, నాకు తెలుస్తుంది. అది చదువులేని వాళ్ళకి ఏం తెలుస్తుందన్న? ఎక్కువ శాతం చదువులేని రైతులే ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. మీరు చూడండి, చాలా వరకు చూడండి, చదువు లేని వాళ్ళే రైతులు చాలామంది వ్యవసాయం మొండిగా గుడ్డిగా చేస్తున్నారు. ఒక మందుల షాపుకి వెళ్ళినా, మందుల షాప్ అయినా ఏ మందు చెప్తే అది తీసుకొచ్చి కొడుతున్నారు. అది రిజల్ట్స్ వస్తుందా పోతుందా చూడరు. రాలేదనుకో, ఏందయా రిజల్ట్స్ రాలేదు అది అని కూడా గట్టిగా అడుగురు. సరిగ్గా పని చేయలేదు సావుకోరి, మరి ఏదైనా మంచిది చూసి ఇట్లా అడుగుతారు. ఈ వీడియో మీరు అందరూ చూస్తున్నారు కదా, చూసి అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే నేనేం నా కోసం అడగట్లేదు. ప్రతి ఒక్క రైతు బాగుండాలి, ప్రతి ఒక్క రైతు ఇంట్లోన ధనం మూలం జగత్ ఇవన్నీ ఉండాలని. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే రైతు బాగుంటాడు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదు అంటారు కదా, రైతు బాధపడితే మాత్రం దేశం బాగుండదు. ప్రతి రంగంలోనూ ముందుంది మన భారతదేశం, ఒక్క రైతాంగం తప్ప. ప్రతి రంగంలోనూ ఉంది. ఏ రంగం చెప్పను? మొట్టమొదట రాజకీయం అనే రంగం ముందుంది, మత విద్వేషాలు ముందున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఎక్కడి నుంచో ఏ దేశం, ప్రతి ఒక్క ప్రభుత్వాధికారికి ఈ వీడియో చేరే వరకు షేర్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. అవునా? ఎందుకంటే ప్రభుత్వాధికారులు కూడా లంచాలు తీసుకుంటారు. ఎవడేమి ఇక్కడ సంసారం లేడు, అర్థమైందా? మరి అట్లానే వాళ్ళని కూడా నేను తప్పు అనడం లేదు. వాళ్ళు కూడా కష్టపడి చదివి వచ్చింటారు, వాళ్ళకి జీతం వస్తుంది కాబట్టి లంచం తీసుకోకుండా వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, సరిపోలేదా? నువ్వు వదిలేసి వేరే పని చేసుకో, అది సంతోషమే. మిమ్మల్ని అంటున్నానని తప్పుగా అనుకోకండి. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మాకు కూడా రైతులు కష్టం వచ్చినప్పుడే కదా ఎవరినైనా కానీ అనాలా లేకుంటే ఎలా మాట్లాడాలి తెలిసేది. ఇట్లా చేస్తే బ్రెయిన్ పనిచేయదు. మాకు కూడా కోపం వచ్చినప్పుడు మనిషికి మాటలు వస్తాయి. ఏ రకంగా వస్తాయి తెలుసా? బూతులే, మంచి మాటలు రావు. నిదానంగా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలంటే వెనక అప్పు ఇచ్చినోడు ఊరికే ఉంటాడా? వస్తాడు ఇంటికి, ఏందిరా కట్టవా అంటాడు. అప్పుడు ఏం మగం పెట్టుకొని మాట్లాడాలి అనకాడు? కరెక్టే కదా? ప్రతి ఒక్క రైతు బాగుండాలనే నా ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఎవరిని ఉద్దేశించి చేసిందైతే కాదు, రైతుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలని చేశాను. అందరూ కూడా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే రైతులు బాగుండాలి, అంతే. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై.